యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. అందరూ బాగున్నారా? ప్రతిరోజు వాక్యం వింటున్నారా? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఎప్పుడైతే మనం పాటిస్తామో అప్పుడే మన జీవితం సంతోషభరితంగా సాగుతుంది. దేవుడిని స్తుతించుకోవడం, దేవుడి నామాన్ని మహిమపరచుకోవడం, దేవుడు మన జీవితాల్లో చేసిన సాక్ష్యాలు ఇతరులకు పంచుకుంటూ మన జీవితాన్ని హాయిగా గడుపుతాం. 149 కీర్తన 7, 8, 9 వచనాలు ధ్యానం చేద్దాం. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి కళ్ళను బంధించుటకు విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. ప్రార్థన చేసి, మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, కీర్తనకారుడు అంటున్నాడు, అన్యజనులకు ప్రతిదండన చేయుటకు, ప్రజలను శిక్షించుటకు, గొలుసులతో వారి రాజులను, ఇనుప సంకెళ్లతో వారి కళ్ళను బంధించుటకును అంటున్నాడు. సువార్త ప్రకటించబడుతుంది ఇప్పుడు ప్రజలందరికీ, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో. కానీ చాలా మంది ఈ సువార్తను విశ్వసించే హృదయాలు వారికి లేవు. దేవుని మాటలు విని బ్రతుకులు మార్చుకోవడానికి చాలా మంది ఇష్టపడట్లేదు. అందుకని ఎంతో ప్రేమతో దేవుడు పిలుస్తున్నప్పటికీ రాలేని ప్రజలకు ఒక రోజున దేవుడు అన్యజనులను దండిస్తాడట, వారిని బంధిస్తాడట, ఇనుప సంఖ్యలతో వారిని బంధిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అందుకనే దేవుని వాక్యం, ఇదిగో ఇదే నీకు అనుకూల సమయం, నేడే నీకు రక్షణ దినం అంటున్నాడు. కాబట్టి ఈ రోజున ప్రేమతో దేవుడు పిలుస్తున్నాడు నిన్ను, ప్రేమతో దైవ సన్నిధికి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నిజమైన దేవుని దగ్గరికి రమ్మంటున్నాడు. నీకు నేను విశ్రాంతినిస్తానని పిలుపునిస్తుండగా ఈ మాటను మనం వినక మన ఇష్టానుసారంగా మన బ్రతుకుతూ దేవునికి ఇవ్వవలసిన మహిమను దేవునికి ఇవ్వకుండా జీవిస్తే ఒక రోజున శిక్ష విధించబడుతుంది. అందుకనే క్రీస్తు సువార్తను నమ్మిన వారికి పరలోక రాజ్యం ఉంది, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. అది ఘోరమైన నరక బాధ. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని మాట విందాం, ప్రియమైన దేవుని స్వరానికి లోపడదాం. దేవుడు సువార్త చేసేటప్పుడు అనేక మంది పిలవగా వారి వలలు విడిచిపెట్టి ఆనాడు దేవుని యొక్క చేతులు పట్టుకున్నారు. మరి ఎంతగానో జ్ఞానవంతులయ్యారు. చేపలు పట్టుకునేవారు అప్పుడు వరకు వారికి అంతగా జ్ఞానం లేదు. కానీ దేవుని దగ్గరకు వచ్చాక వారి లోకానికి వాక్యాన్ని బోధించడం అంత జ్ఞానంతో కూడినది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క మాటను నమ్మి, దేవుని స్వరాన్ని విని ఆయనకు లోపడితే మన జీవితాల్లో ఎంతో విలువైన దేవుని రాజ్యాన్ని మనం కలిగి ఉంటాం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును, వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించండి, స్తుతించండి అంటాడు. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు. మరి దేవుడు చెప్పి మాట వినకపోతే వారు తీర్పులోకి వస్తారు. ఆ తీర్పే శిక్ష.
ఎప్పుడైతే వస్తుందో మనం చేసిన తప్పులకు శిక్ష విధించబడతాం. కాబట్టి దేవుడు ఎంత చెప్పినా బ్రతుకులు మార్చుకోకుండా, జీవితాలను మార్చుకోకుండా పాపంలోనే ఎండి వారి జీవితాన్ని కొనసాగించుకుంటూ పాపానికి బానిసలైపోతే తీర్పు తప్పకుండా ఒక రోజు శిక్ష పొందాలి. వారికట మనమే శిక్ష విధిస్తామన్నట్లుగా ఇక్కడ రాయబడుతుంది. అదే ఘనత అన్నట్లుగా భక్తులందరికీ అది ఘనత అని దేవుడు చెబుతా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున ప్రపంచమంతా అనేక విధాలుగా దేవుడు మాట్లాడుతున్నాడు. టీవీల ద్వారా, వాక్యాల ద్వారా, యూట్యూబ్ ద్వారా, లేకపోతే వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎన్నో రకాలుగా ప్రతి మనిషి దగ్గరికి దేవుడు నేను పిలుస్తున్నట్లుగా ఆహ్వానిస్తున్నాడు. చాలా మంది ఈ మాటను అలక్ష్యం చేసుకుంటున్నారు. దేవుని మాటలు లక్ష్య పెట్టక సాతాను మాటలు లక్ష్య పెడుతూ దేవునికి ఇవ్వాల్సిన మహిమను దేవునికి ఇవ్వకుండా సాతానుకు లోబడిపోయి జీవితాలను పాడు చేసుకొని చివరికి ఒక రోజున తీర్పులోనికి వచ్చి శిక్ష విధించబడుతుందని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, తీర్పును, దేవుని తీర్పును ఆయన వేసే శిక్షను భరించాలి. అందుకనే ఇదే నీకు అనుకూల సమయం, నేడే నీకు రక్షణ దినం. దేవుని మాటలు గ్రహించి దేవునికి లోబడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేసు. మహాపరిశుద్ధుడా, ఈ వాక్యం ప్రతి బిడ్డకు రక్షణ దయచేయను. ఆయన అనేక మంది అన్యజనులకు ఈ సువార్త అందించబడటానికి కృప దయచేయమని అందరూ నీ మాటలు చెప్తున్నారు. దైవజనులు ప్రార్థిస్తున్నారు. ఎంతో మందికి సువార్తను ప్రకటిస్తున్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన నీ స్వరం మనుషుల దగ్గరికి అయితే వెళుతుంది. వారు అంగీకరించే జ్ఞానము వారికి అనుగ్రహించమని, పరిశుద్ధ ఆత్మ కార్యమును జరిగించి మహిమ పొందమని యేసునామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సురేష్ గారికి ఇంకా మంచి ఆరోగ్యమును, ఆత్మీయతలో అన్ని విషయాల్లో వర్ధిల్లేటట్లుగా దేవుడు దీవించును గాక. అలాగే ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న జ్యోతి ప్రియాంకను కూడా దేవుడు ఆశీర్వదించి తన రక్షణలో ఇంకనూ ఆత్మీయమైన అంతస్తులో ఎదిగేటట్లుగా దేవుడు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.